కోతి అన్నప్పుడు కోతి కోతి చేస్తుంటది కదా, గట్లనే ఒక కోతి ఉండక కోతేశం వేసింది. ఇప్పుడు అసలుకే మోసమైంది. ఏం చేసిందో దాని తండ్లాటేందో సుదురు పారి. అయ్యో కనిపిస్తుందా? కొండెంగా దాని పిల్లని ఎత్తుకొని ఉన్నది. అయ్యో బిందెలు ఇరుకపోయినట్టున్నది కదా, ఎంత గోసచ్చారా నాయన. ఆగో చూడు, దాని తండ్లాట చూస్తుంటే నాకు గుండె తరక్కపోతుంది. నా పిల్ల తలకాయ గిట్లా ఇరుక్కుపోయిందని ఆ తల్లి ఇంకెంత బాధపడుతుందో ఏందో. తీద్దామని ఎవరైనా దగ్గరకు పోయినా అయ్యో నా బిడ్డను ఏమన్నా చేస్తారేమోనని దగ్గరికి సుత రానిత్తలేదట. ఏం లేదన్నా గాని 3 రోజులైందట. అప్పటి సంది ఆ పిల్ల కొండెంగకు తిండి లేదు, తికానలేదు. అందుకేగా గంజులకెళ్లి కొండెంగ తలకాయను బయటకు తీసే ఉపాయం చెయ్యుర్రని అక్కడి జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అన్నట్టు ఇది రాజస్థాన్ లో జరిగింది. ఇప్పుడు ఇంకో కోతి ముచ్చట చెప్పాలి. ఇడ కోతి కంటే కూడా ఇగో ఒగ్గి తల్లిది గొప్పతనం అనుకోవాలి. అయితే ఒక కోతి ఉండే కాడ ఉండక ఒక ఇంట్లోకి వచ్చింది. సబ్బెత్తుకపోయింది. అదేదో తినే వస్తువు అనుకున్నదోలా, మరి సబ్బు తింటే దాని పానానికి ఏమన్నా ఆపదత్తే ఎట్లా? అయితే ఆన్నే ఉన్న గీ పెద్దమ్మ ఆ కోతికి ఆపతి రాకుండా చేసే పని పెట్టుకున్నది. సబ్బు తినకు, ఇగో ఈ ఆలుగడ్డ తిను అని. అది పెయ్యికి మంచిది కాదు, ఆలుగడ్డతోనే కడుపు రింపుకో అని దాన్ని బుజరకిచ్చిందోల్లా. ఈ పెద్దమ్మ ఎంత పాయిరంగా చెప్తుంటే ఆ కోతి కూడా మంచిగిన్నది. సబ్బిచ్చేసి ఆలుగడ్డ తీసుకున్నది. నిజంగా ఈమెను తారీఫ్ చేయవలసిందే. ఏ జీవి ఎటుపోతే నాకేంది అనుకోలే. శభాష్ అనుర్రి మరి.